లంగ్స్ స్పేస్ లాగా, ఒక బ్రీతింగ్ స్పేస్ లాగా వాడాలి అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో వస్తున్న డిమాండ్. అది అవసరం కూడా, మనుషుల యొక్క అవసరం. ఇవాళ మనం ఢిల్లీని చూస్తున్నాం, ఏ రకంగా కాలుష్యంతో ఇబ్బంది పడుతుంది. రోజుల తరబడి సెలవులు ఇవ్వాల్సి వస్తుంది ఆఫీసులకు, పిల్లలకు కూడా. ఇంట్లో నుంచి ఎవరు బయటికి పోకండి, జాగ్రత్తగా ఉండి ఇంట్లోనే ఉండి సురక్షితమైన గాలి పీల్చుకోండి, రోడ్ల మీదకి రాకండి అని చెప్పే పరిస్థితి. కానీ ఇవాళ ఇంత మంచి అవకాశాన్ని వదులుకొని కేవలం డబ్బు దందా కొరకు, తన డబ్బు దాహం కొరకు రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరూ కూడా బాధ్యులే. గతంలో ఇది ముంబైలో కూడా ఇష్యూ వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వం లేదు, మీరు 50% భూమి ప్రభుత్వానికి ఇవ్వండి, మీకు 50% భూమి కూడా మేము ఫలానా వాటి పెట్టుకోవడం కొరకే మేము అనుమతిస్తాం. ఆ పరిశ్రమలు పోయినాయి కాబట్టి కొత్తగా ఐటీ పరిశ్రమలు కావచ్చు, ఇతరమైనవి కావచ్చు, మళ్ళీ ప్రజలకు ఉపాధి కల్పించే పద్ధతుల్లో ఏ ఉపాధి కొరకైతే మీకు ఆనాడు మేము ఈ భూమి ఇచ్చినామో మళ్ళీ వాళ్ళు ఉపాధి కల్పించడం కొరకు మాత్రమే దాన్ని వినియోగించాలి అని చెప్పి వాళ్ళు తెలియ వాడిన అక్కడ. ఈ ప్రతిపాదన మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ రోజు ప్రభుత్వంలో మేము ముగ్గురమే ఉన్నాం, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, నేను ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో, ఇండస్ట్రీ సబ్ కమిటీలో. అది వచ్చినప్పుడు, ఆ చర్చ వచ్చినప్పుడు కేసీఆర్ గారి దృష్టి తీసుకుపోయినాం. లేదు ఇప్పుడే దాని మీద ఎవరేం తొందరపడకండి, దాన్ని తప్పకుండా ప్రజల అవసరాలకు వినియోగించాల్సిన అవసరం ఉంది, దానికి మంచి పాలసీ తీసుకొద్దాం, ఎట్లా వినియోగించాలి, గ్రీనరీ ఎట్లా డెవలప్ చేయాలి. ఆ ప్రాంతంలో ఇప్పుడు హైదరాబాద్లో ప్రధానమైన సమస్య శ్మశానాలకు సంబంధించి పెద్ద సమస్య వస్తుంది. అది చాలా భవిష్యత్తులో చాలా పెద్ద సమస్య అవుతుంది. ఆ ప్రాంతానికి పార్కులు కావచ్చు, ఆట స్థలాలు కావచ్చు, ఇవన్నిటి కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ప్రభుత్వ కార్యాలయాలు పెరగాల్సిన అవసరం ఉంది, ఆసుపత్రులు రావాల్సిన అవసరం ఉంది చుట్టుపక్కల కూడా. ఇవాళ మనం ఆ ప్రాంతంలో, ఎల్బీనగర్ ప్రాంతంలో ఒక పెద్ద హాస్పిటల్ నిర్మాణం చేయాలంటే అక్కడున్న మార్కెట్ని తరలించాల్సి వచ్చింది. మార్కెట్ కూడా ప్రజలకు అవసరమైనప్పటికీ ఆరోగ్య సమస్య ప్రధానమైంది కాబట్టి ఆసుపత్రికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనం దాన్ని అక్కడ షిఫ్ట్ చేసుకున్నాం. కాబట్టి ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా, తెలివిగా వ్యవహరించాలి, ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. తొందరపడి ఎవరికి ఏం హామీ ఇవ్వద్దు, ఎట్లాంటిది కూడా చేయకూడదు, మనం ఉండనివ్వండి అని చెప్పి స్పష్టంగా చెప్పిన రోజు కేసీఆర్ గారు. కానీ ఇవాళ ఈ బాధ్యత లేని, సోయి లేని ప్రభుత్వం కేవలం రియల్ ఎస్టేట్ దంద మాత్రమే తెలిసిన ముఖ్యమంత్రి దీన్ని కూడా రియల్ ఎస్టేట్ దందాలాగానే భావిస్తున్నాడు తప్ప ఇది ప్రభుత్వం అని, ఇది ప్రజల ఆస్తి అని, దాన్ని మనం ట్రస్టీలుగా ఉన్నామన్న సోయి జ్ఞానం ఏమాత్రం లేకుండా ముఖ్యమంత్రి చెయ్యడం, దానికి మంత్రులు కూడా జమ కావడం. వాస్తవానికి ఇందులో మాకు తెలుస్తూ ఉంది, ఇప్పుడు ప్రారంభంలో ముఖ్యమంత్రి సొంతంగానే నిర్ణయం తీసుకున్నాడు. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ మంత్రికి కూడా తెలియకుండానే జీవో ఇచ్చిండు. వాళ్ళందరినీ పిలిచి మాట్లాడుకున్నాడు, అన్నీ జరిగిపోయినాయి. ఇది బయటకు వచ్చిన తర్వాత ఇవాళ తప్పని పరిస్థితులలో కూడా మంత్రులకు కూడా వాటాలు ఏర్పాటు చేసిండు, మంత్రులకు కూడా వాటాలు ఏర్పాటు చేసి నోర్లు మూయించిండు. మేము ఇవాళ స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, వెంటనే లిస్టు బయట పెట్టండి, ఏ పారిశ్రామిక వాడలో ఎవరికి ఎంత భూమి ఇవ్వాలని చెప్పి అనుకున్నారో వాళ్ళ లిస్టు బయట పెట్టండి. కేవలం ఒక 400 మంది బడా పెట్టుబడిదారులు, 40 మంది ముఖ్యమంత్రి, మంత్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల కొరకు 4 కోట్ల ప్రజలను ముంచుతున్నారు. కేవలం 40 మంది ముఖ్యమంత్రి, మంత్రుల బంధువులు, 400 మంది పెట్టుబడిదారులు కలిసి 5 లక్షల కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తిని, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తిని పంచుకోవడానికి తెరదీసిన కుట్ర ఈ హిల్ట్ పాలసీ. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పార్టీగా, వెంటనే మొత్తం లిస్టు బయట పెట్టండి, ప్రజల ముందు పెట్టండి.